పిఠాపురంలో గొడవలు జరుగుతున్నాయి అంటే వాస్తవానికి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి గెలిచేంత వరకు అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ పరిస్థితి ఎలా ఉంది, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ వర్మ పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు జనసేన వర్సెస్ టీడీపీ లేదా జనసేన వర్సెస్ వర్మ వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున గలాటా జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు జరుగుతూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇవాళ కూడా పిఠాపురంలో గొడవ జరిగింది. వర్మ అనుచరులపై జన సైనికులకు వర్మ అనుచరులకు మధ్య దాదాపు గొడవ జరిగినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి, ఏం జరుగుతుందంట కదా? ప్రస్తుతం వాగ్వాదం జరిగింది సార్. ఆయన్ని నెట్టడం కూడా జరిగింది. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే ఇరు వర్గాలకి, అది ఎవరికైనా అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే అక్కడ మంచితనం అనేది ఉంటది. ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మేము సపోర్ట్ చేయడం వల్లే గెలిచారని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి తెలియంది దాదాపు అతనికి 40% ఓటింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల ఈయన గెలిచాడని వీళ్ళు అనుకోవట్లా. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత మూర్ఖత్వం అంటే, కేవలం మన వల్లే నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు అని అనుకుంటున్నారే తప్ప, వాళ్ళు 40% కలవడం వల్లే కదా ఈరోజు మీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అక్కడ ఎమ్మెల్యే అయింది మొదటిసారిగా. అంతకుముందు 2019 పోటీ చేసినప్పుడు భీమవరం గాజువాక నుంచి ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు? మరి మీకు అంత కెపాసిటీ ఉండి నిజంగా గెలిచేంత మీకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఆ రోజు 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు? ఈ రోజు గెలవడానికి కారణం అతను ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడం వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేయడం వల్లనే వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ జనసేన పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు కేవలం ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఎట్టుందంటే, కేవలం వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం లేదు వాళ్ళకు పదవుల కోసం మాత్రమే పోరాటాలు చేస్తున్నారు తప్ప ప్రజల విషయాల్ని గాలికి వదిలేసి, అభివృద్ధిని అనేది గాలికి వదిలేసి, సంక్షేమ పథకాలని మనం ఎంతవరకు అమలు చేస్తున్నాం చేయట్లేదు అన్నటువంటి విషయాల్ని పక్కన పెట్టి కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి దాడులకు దిగుతున్నారు. పాపం ఆయన వర్మ గారికి కూడా మేము ఈ సందర్భంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాం సార్. ఆయన అదే 2024లో గట్టిగా నేనే పోటీ చేస్తానని గట్టిగా నిలబడి ఉంటే, ఈ బుచ్చయ్య చౌదరి గారి లాగా, బుచ్చయ్య చౌదరి గారిది కూడా అక్కడ టికెట్ జనసేనకి ఇస్తానన్నప్పుడు కందుల దుర్గేష్ గారికి ఈయన గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. 78 ఏళ్ల వయసులో ఈయన ఏం సాధించడానికి ఎమ్మెల్యే టికెట్ కావాలని కూర్చున్నారో తెలియదు. కానీ ఇలాంటి వ్యంగ్యమైనటువంటి మాటలు, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడానికి ఈయన ఎమ్మెల్యే అయ్యాడు అనేది ఈరోజు అర్థమవుతుంది. అదే విధంగా ఆ రోజు పిఠాపురం నుంచి ఆ వర్మ గారు కూడా నేనే పోటీ చేస్తానో లేదంటే ఇండిపెండెంట్ గా పోయి ఉన్నా కూడా ఆయన పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు సార్. అవును. తాజాగా జనసేన పార్టీ కేరళలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పి తెలుస్తోంది. అంటే వాస్తవానికి ఏపీలో జనసేన పార్టీ పటిష్టంగా ఉందా లేదా, ఏపీలో పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఎక్కడో కేరళలో ఉనికి లేని చోట సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇవే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. కారణం సార్, దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ సభ్యత్వాల పేరుతో డబ్బులు దండుకున్నటువంటి కార్యక్రమం ఎప్పటికప్పుడు పొడిగిస్తానే వస్తున్నారు. ఇంకొక 4 రోజులు, ఇంకొక 5 రోజులు, ఇంకొక 5 రోజులు. ఎందుకు పొడిగిస్తున్నారు? వాళ్ళు అనుకున్నంత ఖజానా వాళ్ళ పార్టీకి రాలా. వాళ్ళు ఎంతైతే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఒక 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు లెక్కన కలెక్ట్ చేస్తే కూడా వాళ్ళు ఎంతైతే కలెక్ట్ చేద్దాం అనుకున్నారో అంత ఖజానా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి వెళ్ళారు. అక్కడ కూడా దండేటువంటి కార్యక్రమమే. ఇంతకుముందు నేను గతంలో చెప్పాను సార్ ఈ సభ్యత్వాల గురించి. ఈ సభ్యత్వాలు అనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి అతిపెద్ద స్కామ్. ఇంకా ఏ ఇతర రాజకీయ పార్టీలో లేనటువంటిది వీళ్ళ పార్టీలో మాత్రమే అమలు పరుస్తూ ఉన్నారు. అది పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆ డబ్బు కడుతున్నారా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి, లేదంటే మేము ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి మీ డబ్బుల్ని కట్టాము, మీరు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అన్నటువంటిది కూడా వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు సార్. ఇవంతా కూడా కలెక్ట్ చేసుకుని ఒక 60 నుంచి 70 కోట్లు కలెక్ట్ అయితే వాళ్ళు ఒక సంవత్సరానికి ఈ క్లెయిమ్ అయ్యేది అంటే యాక్సిడెంట్ రూపంలో కానీ లేదంటే ఎవరైనా చనిపోతే కానీ వాళ్ళకి వీళ్ళు పెట్టే ఖర్చు 8 నుంచి 10 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి. అంటే మిగతా 50-60 కోట్ల డబ్బు ఏమైపోతున్నట్టు, అది కూడా వీళ్ళు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వాడుకోవడమే. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు అనుకున్నంత సభ్యత్వాలు వాళ్ళకి రాలా. చాలా మంది జన సైనికులే సైలెంట్ అయిపోయారు, మాకు వద్దు సభ్యత్వాలు.
ఓకే. మాకు వద్దంటే వద్దు, గుర్తింపు లేని పార్టీలో మాకెందుకు సభ్యత్వాలని సైలెంట్ గా అయిపోవడం వల్లే వాళ్ళు ఈ రోజు మళ్ళీ పక్క రాష్ట్రం పోయి జోలు పట్టుకోవాల్సి వస్తుంది సభ్యత్వాల కార్యక్రమం. అంటే ఇక్కడ ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఏపీలో పార్టీని పటిష్టం చేయకుండా ఎక్కడో కేరళలో సభ్యత నమోదు కార్యక్రమాలు సార్, చేయడం అనేది ఏపీలో ఎంతవరకు? పటిష్టం చేసే అంశాలు ఏమీ లేవు. ఏపీలో పార్టీ, జనసేన పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయిందని మాత్రం మేము చెప్పగలం. 2029 ఎన్నికలకి జనసేన పార్టీ తరపున పోటీ చేసేదానికి కూడా వాళ్ళకి సభ్యులు దొరకరు. ఖచ్చితంగా దొరకరు సార్. పార్టీ అయిపోయింది. ఎందుకంటే దాన్ని దాన్ని ఎవరో చేయలే. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నెత్తిన ఆయన మట్టి పోసుకున్నారని చెప్పాలి. ప్రజలకు ఏదైతే చేస్తాను, గతంలో ఆయన చెప్పినటువంటి మాటలు, నేను రబ్బర్ చెప్పులు వేసుకున్న చేత రాజకీయాలు చేపిస్తానని చెప్పినటువంటి మాటలు, ఎవరైనా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఒక సెకండ్ కూడా ఆలోచించను, న్యాయం చేస్తానన్నటువంటి మాటలు, నేను బడుగు బలహీన వర్గాల కోసమే నేను పుట్టాను, ముందుకు వచ్చాను, మా నాన్న పోలీసు, నేను కూడా ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని, ఇటువంటి మాటలన్నీ చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజైతే ఆయన ఎమ్మెల్యే అయ్యాడో పిఠాపురం నుంచి, దాని తర్వాత నుంచి అటువంటి ఒక్క స్టేట్మెంట్ ఆయన నోటి గుండా రాలా. ఆ రోజు నుంచి ఆయన స్పెషల్ గా ఆయన ఏం పాటిస్తున్నారు, నేను హిందూని, నేను ఒక హిందూ ధర్మానికి, అంతకుముందు అంతా మళ్ళీ ముస్లింలతోటి క్రైస్తవులతోటి అన్ని తిరిగారు కదా, అన్ని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు, రంజాన్ వేడుకలు జరుపుకున్నారు, ఇఫ్తార్ విందులకి వెళ్ళారు. మళ్ళీ ఈ రోజు నేను ముస్లింతో నేను అలా అలాయ్ బలాయ్ చేసుకోలేను, నేను అలా అందరి నాయకుల్లాగా కాదు, నేను మాత్రం సనాతని హిందూ అని చెప్పి బీజేపీ ఏదైతే అక్కడ బీజేపీ నుంచి ఏదైతే గైడ్ లైన్స్ వస్తున్నాయో అవి మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మైనారిటీ సోదరులందరూ కూడా సైలెంట్. ఇంక ఈ పార్టీకి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ కోసం ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదన్నది ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల వల్లే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పతనం అయిపోయింది. 2029 భూస్థాపితం అవ్వడం ఖాయం. భూస్థాపితం అంటే ఏంటి సార్? భూస్థాపితం అంటే అదేదో మట్టిలో పెట్టి పొడవడం కాదు. ఇది బీజేపీలో కలవబోతుంది పార్టీ. ఓకే, ఇది ఖచ్చితంగా బీజేపీలో విలీనం అయిపోద్ది. ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళ హిందువుల గురించి మాత్రమే వాళ్ళు పోరాటాలు అంటారు, కానీ అక్కడ కూడా ఎటువంటి హిందువుల గురించి వాళ్ళు చేసే పోరాటాలు ఏం లేవు. అవి కూడా పెద్ద స్కామ్లే. బీజేపీ చేసేది కూడా స్కామ్లే. వాటిలో ఈయన కూడా త్వరలో భాగస్తుడు కాబోతున్నాడు. బీజేపీ చేతిలో ఈయన కీలుబొమ్మగా మారబోతున్నారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం జరిగింది. 2029లో జనసేన పార్టీ ఉండదు, దాని సింబల్ మారుతుంది, గుర్తు మారుతుంది, జెండా మారుతుంది. జన సైనికులు ఆ పరంగా ముందుకు పోవడానికి జన సైనికులు సిద్ధంగా లేరు.